చెర్లపల్లికి వెళ్ళి పోటీ చేస్తున్న మన పెరిగే నాగరాజు, అలాగే బొజ్జ శంకర్, మన మాజీ కౌన్సిలర్, మళ్ళా కాబోయే కార్పొరేటర్, కౌన్సిలర్ అంటారు మర్చిపోతున్నా, కార్పొరేటర్ 15వ వార్డు పెరిగే నాగరాజు, 16వ వార్డు బొజ్జ శంకర్, అలాగే 14 శంకర్, వినాయక్ రాజు ఈ రోజు అస్సం గుర్తుపై పోటీ చేస్తున్న వారిని గెలిపియాలని మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవానికి తెల్ల రేషన్ కార్డులు గాని, సన్న బియ్యం గాని, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, పేదవాళ్ళు ఉండే గుడిసెలలో గతంలో 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని ఇవాళ ఉచితంగా కరెంట్ ఇవ్వడం గాని, ఈ రోజు రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ గాని, ఆర్టీసీ బస్సులలో అక్కా చెల్లెళ్ళు పోతే గుడికి పోయినా బడికి పోయినా అలా అమ్మగారింటికి పోయినా టికెట్ లేకుండా ఈ రోజు 2 సంవత్సరాలకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ నల్గొండ పట్టణాన్ని కూడా దాదాపు 2000 కోట్లతోని ఔటర్ రింగ్ రోడ్ 700 కోట్లు, టౌన్ లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుపోతున్న సందర్భంలో మన నల్గొండ కార్పొరేషన్ ని, మున్సిపాలిటీ ఉండే కార్పొరేషన్ అంటే పెద్ద నగరంగా తీర్చిదిద్దాలని మన అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరగానే కార్పొరేషన్ చేసింది. ఎందుకంటే కార్పొరేషన్ అయితే ఇంకా ఎక్కువ నిధులు వచ్చి మనం అన్ని వసతులు కూడా కల్పించుకోవచ్చని, ఈ నల్గొండ టౌన్ ని ఒక మోడల్ గా చేయాలి. తెలంగాణ, హైదరాబాద్ తర్వాత ఏ పట్టణం అంటే వరంగల్ కాదు, నల్గొండ మంచిగా ఉందని చెప్పే టాక్ రావాలనే ఈ రోజు కార్పొరేషన్ చేయబడింది. గతంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బ్రాహ్మణుల ప్రాజెక్టుకి వెళ్ళి ఇవాళ చెర్లపల్లి చెరువు కూడా త్వరలో నింపబోతున్నాం. బుద్ధారం దాకా అప్పాజిపేట, దోమలపల్లి చెరువులు కూడా నింపినా ఆ ప్రాజెక్టు ఇవాళ చెర్లపల్లి నిన్నైతే అక్కడ కూడా మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేసి ఆ చెరువు నిండా ఆర్జాలపై కింది వరకు కూడా కింద కాలు ఉంటుంది, పైన నీళ్లు చూస్తారు తప్ప మీకు నీళ్లు రావు. అందుకని ఇవాళ సాగర్ వాటర్ తీసుకొస్తానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు. బాబానేల ప్రాజెక్టు 10 ఏళ్ళు తెలుగుదేశం టీఆర్ఎస్ గవర్నమెంట్ కోమటిరెడ్డి వెంకరెడ్డికి పేరు వస్తుందని చెప్పి 80% పూర్తయిందని చేయకుంటే పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఇలా కాలువలతో చెరువులు నింపుతున్నాం. మీ అందరికి ఒకటే చెప్తున్నాం, ఇన్నిసార్లు గెలిపించిన మిమ్మల్ని మీ రుణం తీర్చుకోవడానికి ఇక్కడే మీ ఊర్లో బొడ్రాయి కావాలన్నా కానీ నేను భువనగిరి ఎంపీగా ఉన్నా బొడ్రాయి కట్టించాను మీకు. అంటే నేను అభివృద్ధి కార్యక్రమం వల్లే కాదు, పేదవాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎవరు నా దగ్గరికి వచ్చినా, ఎవరు కష్టాలలో ఉన్నా ఆదుకునే మనస్తత్వం నాది. ఇప్పుడు ఇవాళ మా అభ్యర్థులు కూడా శంకర్ కానీ, నాగరాజు కానీ, వినాయక్ రాజు కానీ, అక్కడున్న ఐశ్వర్య కానీ, భాస్కర్ కానీ అందరూ కూడా మంచి యువకులు ఉన్నారు. ఎందుకంటే నేను మంత్రి పదవి ఉన్నది, ఇంకా 3 ఏళ్ళు మంత్రిగా ఉంటాను నేను. కానీ నాకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఇక్కడ మీ కష్టాలు ఏదో నాకు తెలుస్తాయి. ఇక్కడ రాగానే ఇవాళ మీ గ్రామ పెద్దలు మన మధు కానీ మన అందరు ఒక్క తీరుగా చెప్పాను, సబ్స్టేషన్ కావాలంటే వారం రోజుల్లోనే చెర్లపల్లి సబ్స్టేషన్ ఆ పార్కులో మొదలు పెట్టిస్తున్నాం మీ అందరికీ. అది సపరేట్గా ఒకటి చెర్లపల్లి ఈ గ్రామ పంచాయతీ వరకే ఆ సబ్స్టేషన్ లోడ్ ఇవ్వాల్సి వస్తుంది. మీకు అన్నపర్తికలు వస్తుంది కాబట్టి మీకు అప్పుడప్పుడు కరెంటు ప్రాబ్లం ఉంది, దాంతోపాటు లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ సబ్స్టేషన్ కూడా ఇప్పుడే సీ గారికి ఆర్డర్ ఇవ్వని చెప్పింది. కలెక్టర్ గారు కూడా చెప్పాను ఇప్పుడే, యూరియా విషయంలో కానీ, చెరువు శ్మశాన వాటికి సంబంధించి 2 ఎకరాలలో కాంపౌండ్ వాళ్ళు 2 రూములు కట్టించి 18వ తారీఖు ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశానికి నేను వచ్చిన సందర్భంగా మన కొత్త కార్పొరేటర్లు ఉంటారు. అలాగే అక్కడ గుమ్మల జానకి కానీ, మన మేయర్ కానీ అందరం కలిసి వచ్చి కలెక్టర్ గారి సహాయంతో మీ గ్రామంలో నేను చెప్పిన కార్యక్రమాలు సబ్ సెంటర్, ఇక్కడ ఎవరికి జ్వరం వచ్చినా, పాము గరిచినా, ఇవాళ డెలివరీ ఉన్న ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ చేసే విధంగా 2 గుంటల భూమి కూడా ఇప్పుడే ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. అందుకని మీ అందరికీ ఇవాళ మీరు కార్పొరేటర్ గెలిపియకుందే మీరు అడగగానే ఇన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను. ఎందుకంటే మధ్యలో బాడీ లేక మనకి ఇబ్బంది అయింది. ఇప్పుడు మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మళ్ళీ మార్చేస్తున్నాం. గతంలో నేనేసిన రోడ్లే చెర్లపల్లిలో, అందుకని ఈ రోడ్లన్నీ కూడా మళ్ళీ వేస్తానికి 200-300 కోట్ల నిధులు రెడీగా ఉన్నాయి. పైసలకి ఏం పర్వాలేదు. రోడ్లు అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి రోడ్లు శాంక్షన్ చేసేది నేను ఒకటే కోరుతున్నాను, 48 వార్డు రావాలి. హైదరాబాద్ తర్వాత ఎక్కడ సిటీ మంచిగా ఉందంటే నల్గొండ సిటీ అని రావాలనేది నా కోరిక మీకు తెలుసు. నేను పదవుల కోసం పోతాను కాదు, తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టే ఇవ్వాలా. అందరు తెలంగాణ జాతిపిత తెలంగాణ కోసం కొట్లాడింది. ఆ రోజు కొండా లక్ష్మణ్ బాబుజీ తర్వాత మళ్ళీ కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి రాజీనామా చేసింది. అందుకే ఇలాంటి నాయకుడు మీరు చెప్పండి, ఇంటికి పోయి వారం రోజుల సమయం ప్రతి ఇంటికి రోజు ఒకసారి పోండి. మీరు చెప్పండి, మా వెనక గట్టి నాయకుడు ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆఫీసర్లు అందరు పనిచేస్తారు. అవతల ఓటేస్తే మన స్కూల్ దగ్గర ఉన్న మోర్లు వేసినట్టే లెక్క, ఓటేస్తే మురిగిపోయినట్టు లెక్క. అది ఆయన గెలిచిన ఆయన ఇంట్లో కూర్చోవలసిందే. పోలీస్ స్టేషన్ రానియారు, ఎంఆర్ఓ ఆఫీస్ రానియారు, ఎక్కడికి రానియారు. అందుకని మీ ఓటు వృధా చేసుకోవద్దు. ఇది పేదవాళ్ళ ఎన్నికలు. నేను మళ్ళీ చెప్తున్నా, నా మంత్రి పదవి ఏమి ఓడిపోతే కానీ పేదోళ్ళకి అన్యాయం జరుగుతుంది. మీ ఊళ్ళో వరకు జ్వరం వస్తుంది, ఎవరికైనా ఆపరేషన్ కావాలంటే 2 లక్షలు కావాలి.
ఎవరంటే పిల్లగాళ్ళు చదువుకోవాలంటే లక్ష కావాలి. ఎవరు ఇవ్వాలి? కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇవ్వాలి. ఎవరు రావాలి? మీ కార్పొరేటర్ రావాలి. అవతల పార్టీ అడిగితే నా దగ్గరికి వస్తారా? రాడు. అందుకని మీరు ఇంటింటికి చెప్పండి. నేను అభివృద్ధి, రోడ్లు, బ్రిడ్జ్లు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ చాలా కట్టించిన. ఇవన్నీ ఎక్కువ ఎత్తు. నాకు పేదోడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అలాంటి మనిషిని మీ అందరికీ చెప్తున్నా మళ్ళీ ఈ 3 రోజులు నాయకులందరికీ కూడా. ఇలా ఇప్పుడు మన జాన్ రెడ్డి కానీ ఆ వార్డులో తిరుగుతూ అన్ని వార్డులు కలుపుకొని తిరగండి. మీరు 4 వార్డు, 4 జానకి గుమ్మల జానకి వార్డుతో సహా 4 వార్డులు మీకు గెలిపించి నాకు నల్గొండగా స్వాగతం పలకాలి. మీరు ఆ రోజు ఘనంగా ఈ నలుగురితోనే స్వాగతం పలకాలి. మీరు నలుగురు అంటే మీరు ఇంకా 400 మంది గట్టి నాయకులు ఉన్నారు. మీ అందరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా.